హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రంగులరత్న సీరియల్ ఎపిసోడ్లో ట్విస్ట్లు అయితే మామూలుగా లేవు. ఇంకా లేట్ చేయకుండా సీరియల్ రివ్యూలకు అయితే వెళ్ళిపోవచ్చండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రామ్ సీతల జంటలు తొందరలోనే కలవాలని మీరైతే కోరుకున్నట్లయితే మన వీడియోని లైక్ చేసి హైప్ చేసేసేయండి. అండ్ సీరియల్ స్టార్టింగ్లోనే మానస అయితే ఇంకా ఫోటో ముందు నుంచిని బాధపడుతుండేసరికి, బావా నువ్వు ఎక్కడున్నావు, అసలు అత్త నీ గురించి ఏడవని రోజంటూ లేదు, అసలు నువ్వెక్కడున్నా సరే తొందరగా అత్త దగ్గరికి వచ్చే బావా. నీకు విషయం తెలుసా, ఇక్కడ జానకి అనే అమ్మాయికి అత్త ప్రాణం పోస్తుంది, ఇద్దరు బిడ్డల్ని కనపోతుంది. తనకంటూ ఒక జీవితం ఏర్పడాలి, పిల్లల్ని కాపాడాలని అత్త గట్టిగా నిర్ణయించుకుంది. నీకు ఈ విషయం తెలిస్తే నువ్వు చాలా సంతోషపడతావు. ఇలాంటి పుణ్యాల వల్లైనా నువ్వు అత్త చెంతకి తొందరలో వచ్చేస్తావని మా నమ్మకం బావా. అసలు అత్త ఏ జన్మలో తల్లి బిడ్డలను వేరు చేసిన పాపమో ఇలా తగిలిందని చాలా బాధపడుతుంది. ఇలాంటి కార్యాలు చేయడం వల్లైనా నువ్వు తొందరగా వస్తావని తన నమ్మకం. ఏదేమైనా సరే నువ్వు తొందరగా వచ్చే బావా అని ఇంకా బాధపడుతుండేసరికి ఇంక ఇదంతా చూస్తున్న సీత అయితే, కౌసల్యమ్మ గారి బిడ్డ తొందరలో వచ్చేస్తే బావుణ్ణు, ఇన్ని మంచి పనులు చేస్తున్నా దేవుడు కనీసం కూడా కనికరించడం లేదు. నేను చనిపోయేలోపు ఆ బిడ్డ కూడా వచ్చేస్తే అమ్మ మొహంలో సంతోషం చూడాలనేది నా కోరిక. అది అతి తొందరలో జరగాలని కోరుకుంటున్నాను తండ్రి. ఇంత మంచి మంచి పుణ్యకార్యాలు చేస్తున్నా ఆవిడ మనసు ఇంకా బాధపెట్టగా తండ్రి. ఆవిడ కొడుకు తొందరలోనే దొరికితే బావుణ్ణు, నేను ఉన్నప్పుడే జరిగితే ఇంకా సంతోషంగా ఉంటుంది అని ఇంకా సీత అనుకుంటుండేసరికి ఇంకా మరో పక్క డీపీ కారులో వెళ్తుండేసరికి ఇంకా అక్కడికైతే ఆదిత్య సడన్గా బండి మీద క్రాస్ చేస్తూ ఉంటాడు. ఒరేయ్ నువ్వు ఏం చేస్తున్నావు తెలుస్తుందా, అసలు నా కారుకి అడ్డం పెడుతున్నావేంటి, నేను ఏం చేస్తున్నాను నీకు బాగా తెలుసు, కానీ ముందు నువ్వు కారు దిగితే అంత వివరంగా చెప్తాను అని చెప్పేసరికి ఇంకా డీపీ అయితే కారు దిగేసరికి ఏంట్రా నీ ఎక్స్ట్రాలు, అసలు చూస్తుంటే రెచ్చిపోతున్నావు అని అంటుండేసరికి ఇంకా అక్కడున్న ఆదిత్య అయితే అసలు నువ్వు ఏం చేసావో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా కత్తి అయితే తీసి ఇంకా డీపీ మెడ మీద పెట్టేసరికి, ఈ కత్తి గనుక లోపల గట్టిగా నొక్కేనంటే రక్తం కక్కుని అక్కడికక్కడే చచ్చిపోతావు అని అంటుండేసరికి ఇంకా అక్కడ ఉన్న డీపీకి అయితే కాల్ వస్తూ ఉంటుంది. అదిగో నీ చెంచాలైతే ఫోన్ చేశారు, ముందు తీసి మాట్లాడు అనేసరికి, నువ్వు ఏం చేసేవో ఘనకార్యం నాకు బాగా తెలుసు, మా రామన్నని చంపుదామని చెప్పేసి ప్లాన్ చేసావు కదా, బాగానే చేసావు, అక్కడ ఉన్న రౌడీల్ని గట్టిగా రెండేస్తే నీ పేరైతే చెప్పారు. ఆదిత్య నేను చేయడం ఏంటి, ఆయన నా పేరు చెప్పడం ఏంటి, నువ్వు ఇంకా మాట్లాడేలాగా మాట్లాడడం, ఒక కత్తి ఇక్కడే ఉంది, ఆ కత్తిని కనుక లోపలికి నొక్కితే రక్తం అలా వచ్చేస్తుంది, ముందైతే నేను చెప్పినట్టుగా నడు అని చెప్పేసి, ఎక్కడికి ఆదిత్య ఇదే చెప్తున్నాను కదా, ముందు నువ్వు నడు, నేను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకువెళ్ళాలి, ముందైతే నిన్ను గట్టిగా క్లాస్ అయితే పీకితే నీకు బాగా బుద్ధి వస్తుంది, అయినా నిన్ను ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు, నిన్ను చంపితే కానీ నా కస అయితే తీరదు అని ఇంకా ఆదిత్య మాట్లాడుతుండేసరికి ఇంకా అక్కడున్న డీపీ అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా ఇద్దరు కార్లో వెళ్తుండేసరికి, ఎక్కడికి ఆదిత్య నన్ను ఎక్కడ తీసుకువెళ్తున్నావు, నేను చెప్పిన చోటుకల్లా నువ్వు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇంకా చివరికైతే ఒక ఫారెస్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి తాళ్లతో కట్టేస్తూ ఉంటాడు. ఒరే ఆదిత్య నాకు చాలా భయంగా ఉందిరా, ఇక్కడ ఏవి వారుస్తున్నాయి, నన్ను వదిలేసారా, ఇంకెప్పుడు నేను రామ్ జోలికి రాను, నేను అసలు ఇలాంటి పనులే చేయను అని ఇంకా బతిమాలుతుండేసరికి, నీకు ఇప్పుడు బుద్ధి వచ్చిందా, అసలు నువ్వు ఎన్నిసార్లు ఎలా చెప్పినా సరే నేనైతే నేను వదిలిపెట్టేలేదు, ఇక్కడ చాలానే క్రూర మృగాలు కూడా ఉన్నాయి, అలాగే పాములు తేళ్లు కూడా ఉన్నాయి, నిన్నైతే పీక్కుని తినాలి, నువ్వు కూడా క్రూర మృగానివి కదా, వాటికైతే బాగానే నచ్చుతుంది నీ మాంసం, నువ్వేం కంగారు పడకు, తొందరగానే తినేస్తాయిలే, నిన్ను డిన్నర్ చేసుకుని బాగా ఎంజాయ్ చేస్తాయి అని ఇంకా ఆదిత్య అనేసరికి, ఒరే ఆదిత్య ప్లీజ్ రా నన్ను వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళకరా, నన్ను వదిలేరా అని ఇంకా డీపీ అయితే బతిమాలతో ఉండేసరికి ఇంకా ఆదిత్య అయితే ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా మరోపక్క శశి బాలు ఇంకా మాట్లాడుకుంటుండేసరికి, శశి ఈ పాటికి మీ డాడీ రామ్ని ఏదో ఒకటి చేసే ఉంటారు కదా, అసలు నాకేదనిపిస్తుంది బాలు, తప్పకుండా ఏదో ఒకటి చేసే ఉంటారు, అయినా నా మీద కన్నా నీ మీదే ప్రేమ ఎక్కువ, నిన్ను ఒక్క పల్లెత్తి మాట అన్న డాడీకి చాలా కోపం వస్తుంది, అలాంటిది నిన్ను ఆ రోజు అలా షర్ట్ పట్టుకుని కొట్టేసరికి డాడీ ఊరుకుంటారా, తప్పకుండా ఏదో చేసే ఉంటారు, అవును శశి నువ్వు నీకన్నా నేనంటేనే మీ డాడీకి చాలా ఇష్టం అని చెప్పి మురిసిపోతూ ఉండేసరికి, ఏంట్రా ఇంత పిచ్చోడివి, ఇలా నువ్వు నేను చెప్పిందల్లా
నమ్ముతూ ఉంటే నువ్వు ఇలాగే ఉంటావు, అయినా నువ్వు పిచ్చోడువి లేరా అని ఇంకా శశి మనసులో అనుకుంటుండేసరికి ఇంకా అక్కడికైతే రామ్ అయితే వస్తూ ఉంటాడు. శశి అలా చూడు, రామ్ కారులోంచి దిగుతున్నాడు అంటే రామ్ ఏం చేయలేదా మీ డాడీ, అసలు ఏవై ఉంటుంది అని ఇంకా శశి అయితే కంగారు పడుతూ ఉండేసరికి చూద్దాం బాలు ఉండు మన కిందకెళ్ళి ఒకసారి చూద్దాం అని ఇద్దరు కిందకి దిగుతుండేసరికి ఇంకా రామ్ అయితే లోపలికి వస్తూ ఉంటాడు. ఇంకా అక్కడే ఉన్న తాతయ్య రాణి చూసి అదేంటో రామ్ అసలు ఏవైంది, ఏంటి దెబ్బలు నాన్న, అసలు ఏం జరిగిందమ్మా అని ఇంకా రాణి కంగారు పడుతూ ఉండేసరికి ఒరే నువ్వు ఆఫీస్ కానీ బయలుదేరావు కదా, ఈ లోపల నీకు ఏమైంది అని ఇంకా తాతయ్య కూడా కంగారు పడుతుండేసరికి వచ్చే దారిలో రౌడీలు అయితే అటాక్ చేశారు తాతయ్య, నన్ను ఇలాగా చంపాలని చూశారు అని ఇంకా రామ్ మాట్లాడుతుండేసరికి ఇంకా అక్కడ ఉన్న తాతయ్య రాణి చాలా షాక్ అయిపోతారు. అదేంట్రా నిన్ను చంపాలనుకోవడం ఏంటి, అసలు ఏం జరిగింది, అసలు ఎవర్రా శత్రువులు, అసలు ఏంట్రా ఇది అని ఇంకా కంగారు పడుతుండేసరికి ఇంకా అక్కడ ఉన్న శశి అయితే ఆయన శత్రువులు ఎందుకుండ్రు, నువ్వేమైనా తిన్నగా ఉండే మనిషివా, ఆయన మాటకు మాట ఎదురు చెప్పే మనిషివి, అలాంటిది ఎవరికో నచ్చలేక నిన్నైతే ఇలా చేసుంటారు అని శశి మాట్లాడుతుండేసరికి ఇంకా అక్కడున్న రాణి అయితే ఏం మాట్లాడుతున్నా శశి, అయినా తనకెందుకు శత్రువులు ఉంటారు, తన కంపెనీలో ఎదుగుదలని ఓర్వలేక ఎవరని పని చేసుంటారు తప్ప తన గురించి ఎవరు శత్రువులు అయిపోరు, అయినా వీడి గురించి అలా మాట్లాడడానికి నువ్వు కూడా సరిపోవు అని ఇంకా రాణి అంటుండేసరికి తనేం తప్పందమ్మా, తనే కరెక్ట్గానే అంది, అయినా ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు, మేమే మనుషులు పురమాయించి కొట్టినట్టు చెప్తున్నావేంటి అని ఇంకా బాలు అనేసరికి ఇంకా అక్కడున్న రాణి తాతయ్య కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు. అమ్మా వదిలేసే ఏం కాలేదు కదా ఇప్పుడు, అదేంటో అలా మాట్లాడుతున్నావు, మరి అంతే కదమ్మా, సీత లేని ఈ జీవితంలో నాకు బతకాలని లేదు, వాళ్ళైతే చంపితే నేను ప్రశాంతంగా చచ్చిపోయేవాడిని, వాళ్ళు అలాంటి పుణ్యం కట్టుకుంటే చాలా మంచి విషయం అమ్మా అని రామ్ మాట్లాడుతుండేసరికి ఒరే రామ్ అలా మాట్లాడకురా, అయినా ఈ జీవితంలో దేవుడు జీవితాన్ని ఇచ్చాడంటే సంతోషంగా బతకాలని జీవించాలి తప్ప ఎప్పుడు కష్టాలతో ఉండకూడరా, దానికంటూ టైం ఉంటుంది, ఆ టైం వచ్చే వరకు మనం ఈ లోకంలో అయితే ఉంటాము, ఆ టైం అయిపోతే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారంతే, మనం ఇలాగే ఉండకూడదు నాన్న అని ఇంకా తాతయ్య చెప్తుండేసరికి మరి ఏవైందిరా అసలు ఏం జరిగింది అని రాణి అడుగుతుండేసరికి అక్కడికైతే ఆదిత్య వచ్చాడమ్మా, ఆదిత్య వచ్చి అందరినీ కొట్టి నన్నైతే ఇంటికి పంపించాడు అని చెప్పేసరికి ఇంకా అక్కడే ఉన్న శశి బాలు చాలా షాక్ అయిపోతూ ఉంటారు. బాలు నాకేదో భయంగా ఉంది, అక్కడికి ఆదిత్య వచ్చాడు, ఏం జరిగి ఉంటుంది బాలు అని కంగారు పడుతుండేసరికి అవును శశి, ఆదిత్య వెళ్ళాడంటే పూర్తి వివరాలతో సహా వస్తాడు, దీని వెనకున్న కారణం మీ డాడీ అని తెలిస్తే అస్సలు ఊరుకోడు, చివరికి వదిలిపెట్టడు కూడా అని ఇంకా కంగారు పెడుతుండేసరికి బాలు నువ్వు అలా మాట్లాడుకు నాకు చాలా భయంగా ఉంది, అయినా ముందు ఒకసారి మీ డాడీకి ఫోన్ చేయి అని ఇంకా బాలు అనేసరికి ఇంకా శశి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంకా మరోపక్క రామ్ కంపెనీలో ఇంకా కార్తిక్ అయితే ఆలోచిస్తుండేసరికి ఇంకా అక్కడికైతే ప్రేమ అయితే వస్తూ ఉంటుంది. సార్ మీకు గుడ్ న్యూస్ చెప్పిన, మనం కేఎస్కే కంపెనీకి కాంట్రాక్ట్ అయితే సబ్మిట్ చేశాం కదా, అదైతే మనకి కాంట్రాక్ట్ అయితే వచ్చింది సార్ అని చెప్పి చాలా ఆనందపడుతూ ఇంకా కార్తిక్ చెప్తుండేసరికి ప్రేమ నువ్వైతే చాలా మంచి విషయం చెప్పావు, ఇది విషయం మన రామ్కి అయితే చెప్పాలి అని చెప్పి ఇంకా రామ్ కాల్ చేస్తుండేసరికి ఒరే రామ్ మనకి ఆ రోజు కంపెనీలో ఛాంబర్ మీటింగ్లో మనకి కాంట్రాక్ట్ అయితే సబ్మిట్ చేసాం కదా, ఆ ప్రాజెక్ట్ అయితే మనకి వచ్చిందిరా అని ఇంకా చెప్పేసరికి ఇదైతే మంచి విషయం రా, ఇప్పుడే మన ఆఫీస్లో స్వీట్స్ అయితే పంచిపెట్టి 1 మంత్ బోనస్ అయితే ఇవ్వాలి అని చెప్పగానే ఇంకా అక్కడే ఉన్న కార్తిక్ అయితే ఒరే మనం ఆ రోజు ఛాంబర్ మీటింగ్లో మాట్లాడిన మాటలకి నాకైతే భయం వేసింది, కానీ ఈ కాంట్రాక్ట్ రాదేమో అని నేను అనుకున్నాను, కానీ అయితే ఈ ప్రాజెక్ట్ అయితే మనకే వచ్చింది, నేను అదే అనుకుంటున్నాను రా, కానీ ఆ దశరథ గారి కంపెనీకి కూడా వెళ్తే బాగుండేది, కానీ మనం అన్ని సప్లైస్ కూడా కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మనం ఆ కంపెనీ నుంచే తీసుకుందాం, మనం ఇచ్చిన మాట అసలు కట్టుబడి ఉండాలిరా, లేకపోతే వాళ్ళు మనని నమ్మర్రా, మనం ఇచ్చిన రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఇప్పటి నుంచే పాటించాలి అని ఇంకా రామ్ మాట్లాడిన మాటలకు ఇంకా కార్తీక్ అయితే ఆలోచనలో పడుతూ ఉంటాడు. ఇంకా మరో పక్క దశరథ మరిది ఇంకా చాలా కంగారు పడిపోతూ ఇంకా వచ్చేసరికి భవానికి ఒక విషయం తెలుసా, మనం అనుకుంటున్న కేఎస్కే ప్రాజెక్టు మనకైతే రాలేదు, ఇది రాణి గ్రూప్ కన్స్ట్రక్షన్స్కి అయితే వెళ్ళింది, అదేంటి అదే బావ ఆ రోజు ఛాంబర్ మీటింగ్లో చాలా ఎక్స్ట్రాలు చేశాడు కుర్రాడు, ఆ అబ్బాయి కంపెనీకి అయితే వెళ్ళింది, ఓహో నాకు ఇప్పుడైతే గుర్తొచ్చింది అనుకుంటూనే ఉన్నాను, ఆ కుర్రోడు మాటలు ఒకలా ఉన్నాయి, చేసే పనులు కూడా ఇంకోలా ఉన్నాయి, ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది కదా వాడు మాటలతో ఏ రకంగా ఎలా ప్లాన్ చేస్తాడో, అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే పోయింది బాబా,
పోన్లే అయినా ఇలాంటివి ఎన్ని చూడలేదు మనం. ఈ ఒక్క ప్రాజెక్ట్‌తో వాడు ఎలా ముందుకెళ్తాడో నేను చూస్తాను అని దశరథ మాట్లాడుతుండేసరికి, ఈ మాటలన్నీ వింటున్న కౌసల్య అయితే అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మీరు ఎవరినైనా సరే ప్రోత్సహిస్తారు కదా ముందుకు వెళ్తుంటే, ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని ఇంకా కౌసల్య అడిగేసరికి, లేదు కౌసల్య పిల్లాడు చాలా మాట్లాడుతున్నాడు. తన మాటలు కూడా కరెక్ట్‌గా లేవు. అయినా తన మాటలతో ముందుకు ఎలా నడిపించాలో, అసలు ఏ విధంగా ఎలా చెయ్యాలో అన్నీ వ్యతిరేకంగానే చేస్తున్నాడు. తప్పులతో చేస్తున్నాడు. తన మాటలతో మోసాలతో చేస్తున్నాడు. అదైతే కరెక్ట్ కాదు అని కౌశల్తో చెప్పేసరికి, అవును అక్క, తను మాటలు పద్ధతి అవేవి కరెక్ట్ కాదు. పెద్దవాళ్ళంటే కూడా గౌరవం లేదు. మన బావతో కూడా ఎలా మాట్లాడారు నీకేం తెలుసు అని చెప్తుండే, సరే వాడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే మంచిది. ఆ రాస్కల్ గురించి నా దగ్గర మాట్లాడకండి అని దశరథ చెప్పేసరికి ఇంకా అక్కడికైతే మానస అయితే వస్తుంది. మావయ్య ఎలా ఉన్నారు అని మానస అడిగేసరికి, అమ్మ నేనైతే బాగానే ఉన్నాను. అసలు ఈ మధ్య కనిపించడం లేదేంటి? వచ్చి కూడా నువ్వు 1-2 సార్లు కనిపించావు అంతే అని ఇంకా దశరథ అనేసరికి, అత్తయ్య అయితే నాకు ఒక పని అప్పచెప్పింది కదా, ఆశ్రమంలో ఉన్న జానకిని ఆరోగ్యం చూసుకోమని నాకైతే అప్పచెప్పింది. ఏవైందమ్మా తనకైతే బ్రెయిన్ ట్యూమర్ ఉంది మావయ్య. పైగా తను ఇప్పుడు ప్రెగ్నెంట్, కవల పిల్లల్ని మోస్తుంది. తనకి ఇప్పుడు ఎలాగైనా క్యూర్ చేయాలి, కాపాడాలి, ఆ బిడ్డలను కూడా కాపాడాలని ఉద్దేశంతో అత్తయ్య ఒక మంచి ఉద్దేశంతో నాకైతే అప్పచెప్పింది. నేనైతే ఈ పని మీద ఉన్నాను మావయ్య అని ఇంకా మాట్లాడుతుండేసరికి, అవునా కౌసల్య, అసలు ఆ అమ్మాయి గురించి ఏం తెలుసు? అదే చెప్పాను కదండి, ఆ రోజు నదిలో పడిపోయి మన ఆశ్రమానికి అయితే శాంతం అయితే తీసుకొచ్చింది. అవునా, ఇలాంటివన్నీ కూడా మనకి లీగల్ అవుతాయి. ఏమన్నా కేసు అయితే చాలా ప్రాబ్లం అని దశరథ అన్న మాటలకు ఇంకా అక్కడ ఉన్న కౌసల్య, మానస అందరూ కూడా చాలా షాక్ అవుతూ ఉంటారు. ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరుగుతుందండి. ఈరోజు ఎపిసోడ్లో మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మనకైతే తెలియచేసేయండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.